వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుడు, కృపుడు మొదలైన వారు మిగిలిన 4 వేగంగా వెళ్లే గుర్రాలెక్కి కురుక్షేత్రానికి వెళ్ళారు. వారంతా కురుక్షేత్రం దగ్గర రథాలు దిగి నడుస్తూ వేగంగా వెళ్ళారు. కురుక్షేత్రమంతా వెంట్రుకలతో, మధ్యతో, ఎముకలతో నిండుంది. మహాత్ములైన క్షత్రియులు ఎంతోమంది అక్కడ దేహత్యాగం చేశారు. గజాలు, గుర్రాలు, దేహాలు, ఎముకలు పర్వతాలలాగా పడి ఉన్నాయి. మనుష్యుల తలలు శంఖాలలాగా అంతటా వెదజల్లినట్లున్నాయి. వేల కొద్దీ చితులు, కవచాలు, ఆయుధాలు చిందరవందరంగా పడి ఉన్నాయంతా. భూత సంచారం, రక్షోగుణ సంచారం గల కురుక్షేత్రం చూస్తూ మహారథులు వెళ్ళారు. అలా వెళుతూ కృష్ణుడు పరశురాముని పరాక్రమం గురించి ధర్మరాజుకి ఇలా చెప్పాడు. ధర్మరాజా, దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ మడుగులను రామ హ్రదాలు అంటారు. పరశురాముడు క్షత్రియుల రక్తంతో తన పితృదేవతలకు తర్పణం చేశాడు. పరశురాముడు 21 మారులు భూమి మీద క్షత్రియులు లేకుండా చేశాక ఇక్కడే క్షత్రియ వధ విరమించాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, కృష్ణ, పూర్వం పరశురాముడు 21 సార్లు భూమి మీద రాజులు లేకుండా చేశాడు అని కదా చెప్పావు. ఇక్కడ నాకు పెద్ద సందేహం ఉంది. రాముని చేత క్షత్రియ బీజం కాలిపోతే మళ్ళీ క్షత్రియులు ఎలా పుట్టారు వాళ్ళంతా కూడా ఎలా అయ్యారు? అసలు భగవంతుడైనటువంటి రాముడు క్షత్రియులను ఎందుకు అలా నాశనం చేశాడు? మళ్ళీ వారు ఎలా వృద్ధి చెందారు? గొప్ప రథయుద్ధంలో కోట్ల కొద్ది క్షత్రియులు చంపబడ్డారు. ఇప్పుడు ఆ భూమి మీద క్షత్రియ జాతి విస్తరించి ఉంది కదా, ఇది ఎలా జరిగింది? అసలు పరశురాముని చేత క్షత్రియ జాతి అంతా ఈ కురుక్షేత్రంలో పూర్వం ఎందుకు చంపబడింది? కృష్ణ, నా ఈ సందేహాన్ని తీర్చన్నాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజుతో భూమి ఎలా మళ్ళీ క్షత్రియులతో నిండిందో యథాతథంగా ఇలా చెప్పాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 49వ అధ్యాయం. వాసుదేవుడు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, మహర్షులు చెబుతున్నప్పుడు నేను పరశురాముని ప్రభావము, పరాక్రమము, అతని జన్మ విన్నాను. అది అంతా చెబుతాను విను. పరశురాముడు కోట్ల కొద్ది క్షత్రియులను ఎలా చంపాడు, రాజ వంశాల్లో మళ్ళీ క్షత్రియులు ఎలా పుట్టారో, భారత యుద్ధంలో ఎలా మరణించారో చెబుతాను విను. జాఖ్ను మహర్షి కొడుకు అజుడు, ఆ జను మహర్షి కొడుకు అజుడు, అతని కొడుకు బలాకాశ్యుడు, అతని కొడుకు ధర్మజ్ఞుడైన కుశికుడు. అతడు భూలోకంలో ఇంద్రునితో సమానుడు. త్రిలోక విజేత అయినటువంటి కొడుకును పొందాలని కుశికుడు గొప్ప తపస్సు చేశాడు. తముగ్ర తపసం దృష్ట్వా సహస్రాక్షః పురందరః సమర్థం పుత్రజననే స్వయమేవాన్వపద్యత. ఉగ్ర తపస్సు చేసే కుశికుని చూసి ఇంద్రుడు పుత్రుని పొందటానికి కుశికుడు అర్హుడు అని భావించి తానే కుశికునికి గాది అనే పేరుతో పుత్రుడయ్యాడు. అతనికి సత్యవతి అనేటువంటి కన్య కలిగింది. గాది ఆమెను భృగుపుత్రుడైనటువంటి రుచికునకు భార్యగా ఇచ్చాడు. ఆమె శుచిత్వానికి సంతుష్టుడై రుచికుడు ఆమెకు గాదికి కూడా పుత్రులు కలగాలని 2 చెరువులు వండినాడు. అంటే 2 చెరువులు అంటే చెరువులుంటే యజ్ఞానికి వేసేటువంటి ఒక ప్రసాదం. చెరువు అంటే హోమంలో వండే ఒక అన్నం అన్నమాట. అది రుచికుడు భార్యను పిలిచి, ఈ చెరువును నీవు ఉపయోగించు, ఈ చెరువును నీ తల్లి భుజించాలి అన్నాడు. లోకంలో ఏ క్షత్రియుడు గెలవలేని తేజస్సు గల పుత్రుడు
ఆమెకు పుడతాడు. అతడు క్షత్రియ శ్రేష్ఠులను కూడా నాశనం చేయగలడు. కళ్యాణి, నీకు కూడా ధైర్యం, శమం, తపస్సు గల బ్రాహ్మణోత్తమని ఈ చెరువు కూర్చుతుంది. భృగుపుత్రుడైనటువంటి రుచికుడు భార్యతో ఇలా చెప్పి తపస్సు మీద ఆసక్తితో అడవులకు వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో తీర్థయాత్రపరుడై గాది మహారాజు భార్యతో కలిసి రుచికుని ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి ఆ 2 చెరువులను తీసుకొని సంతోషంతో భర్త మాటను తల్లికి చెప్పింది. తల్లి పొరపాటున కూతురికి తన చెరువునిచ్చి ఆమె చెరువును తాను గ్రహించింది. అప్పుడు క్షత్రియులను అంతం చేసేటువంటి గర్భాన్ని సత్యవతి ధరించింది. ఆమె గర్భం చూడటానికి భయంకరంగా ప్రకాశిస్తుంది. అప్పుడు రుచికుడు గర్భంలో ఉన్న బ్రాహ్మణుని చూసి దేవరూపిణి అయినటువంటి భార్యతో ఇలా అన్నాడు, అటువంటి చెరువులు తారుమారు చేసి నీ తల్లి నిన్ను మోసగించింది. నీ పుత్రుడు క్రూర కర్ముడు, క్రోధి అవుతాడు. బ్రాహ్మణుడు తపస్వి అయినటువంటి తమ్ముడు నీకు కలుగుతాడు. నీ చెరువులో మహిమాన్వితమైనటువంటి బ్రహ్మమునంతా కూర్చాను. నీ తల్లి చెరువులో క్షత్రవీర్యమంతా సమకూర్చాను. కానీ ఇవి తారుమారయ్యాయి కనుక అలక జరగదు. నీ తల్లికి బ్రాహ్మణుడు, నీకు క్షత్రియుడు పుడతాడు అన్నాడు. భర్త ఇలా చెప్పగానే సత్యవతి శిరస్సు వంచి అతని కాళ్ళపై పడి వణుకుతూ భర్తతో ఇలా అంది, ప్రభు, బ్రాహ్మణాదముడైన పుత్రుని పొందుతావు అనే మాట నాతో ఇప్పుడు చెప్పడం సముచితం కాదంది. అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు, కళ్యాణి, నీ యందు ఇటువంటి కోరికను నేను సంకల్పించలేదు. చెరువు మారినందువల్ల ఉగ్రకర్ముడు పుడుతున్నాడు అన్నాడు. ఉగ్రకర్ముడు. అప్పుడు సత్యవతి ఇలా అందిన, మహర్షి, మీరు తలుచుకుంటే లోకాలు సహితం సృష్టిస్తారు. కుమారుడెంత? ప్రభు, నాకు శాంత స్వరూపుడు, సరళ స్వరూపుడు అయినటువంటి పుత్రుని అనుగ్రహించండి అంది. రుచికుడు ఇలా అన్నాడు, కళ్యాణి, నేను పరిహాసానికి కూడా ఎన్నడూ అసత్యం పలకలేదు. కళ్యాణి, నేను ఇంతకు ముందే ఈ విషయం తపస్సు చేత తెలుసుకున్నాను. నీ తండ్రి వంశమంతా బ్రహ్మభూతం అవుతుంది అన్నాడు. అప్పుడు సత్యవతి ఇలా అన్నది, ప్రభు, ఇదే నీకు ఇష్టమైతే నా మనుమడు అటువంటి వాడు కావచ్చు. నాకు మాత్రం ప్రశాంత చిత్తుడైనటువంటి పుత్రుడే కావాలి అని ప్రార్థించింది. అప్పుడు రుచికుడు ఇలా అన్నాడు, పుత్రునికి మనుమునకి పెద్ద తేడా ఏమీ లేదులే, కనుక నీవన్నట్లే జరుగుతుందిలే అన్నాడు. తర్వాత సత్యవతి తపస్సు మీద ఆసక్తి కలిగిన శాంత స్వభావుడు, నియమశీలుడైనటువంటి జమదగ్నిని పుత్రునిగా కన్నది. గాది విశ్వామిత్రుని కన్నాడు. అతడు బ్రహ్మగుణాలన్నిటిలో కూడినటువంటి వాడు. అతడు తర్వాత బ్రహ్మర్షి అయ్యాడు. రుచికుడు తపోనిధి అయినటువంటి జమదగ్నిని కన్నాడు. ఆ జమదగ్ని భయంకరుడైన పుత్రుని కన్నాడు. సర్వ విద్యాంతగం శ్రేష్టం, సర్వ విద్యాంతగం శ్రేష్టం, ధనుర్వేదస్య పారగం, ధనుర్వేదస్య పారగం, రామం క్షత్రియ హంతారం, రామం క్షత్రియ హంతారం, ప్రదీప్తమివ పావకం, ప్రదీప్తమివ పావకం. అతడు సర్వ విద్యా పారంగతుడు, ధనుర్వేదమంతా నేర్చినవాడు. ప్రజ్వలిల్లే అగ్ని వంటి అతడు క్షత్రియులందరినీ సంహరించాడు. అతడే పరశురాముడు. అతడు గంధమాదన పర్వతం మీద మహాదేవుని తపస్సుతో సంతోషపరిచి అస్త్రాలు, కాంతివంతమైన పరశువును పొందాడు. ఆ పరశువు పదునైనటువంటి అంచులు, మండుతున్న అగ్ని తేజస్సు, ఊహ అందని శక్తి కలిగింది. దానితో అతడు లోకాలలో సాటి లేని వాడయ్యాడు. ఇదే సమయంలో గొప్ప తేజస్సు, బలము కల హైహయ వంశరాజు కృతవీరుని కుమారుడు అర్జునుడనే రాజు ఉండేవాడు. దత్తాత్రేయ ప్రసాదేన
దత్తాత్రేయ ప్రసాదేన రాజాబాకు సహస్రవాన్. రాజాబాకు సహస్రవాన్. అట్లా ఆ అర్జునునకు దత్తాత్రేయుని అనుగ్రహం వల్ల 1000 చేతులు కలిగాయి. మహా తేజస్వి అయినటువంటి ఆ చక్రవర్తి బాహుబలంతోనూ అస్త్రబలంతోనూ 7 ద్వీపాలతో పర్వతాలతో కూడినటువంటి భూమినంతా జయించాడు. అతడు ధర్మవేత్త కూడా. అతడు అశ్వమేధ యాగం చేసి తాను జయించిన భూమినంతటినీ విప్రులకు దానం చేశాడు. దప్పిక కొన్నటువంటి అగ్ని అడిగితే ఆయనకు సహస్రబాహుడు భిక్ష ఇచ్చాడు. అతడు గ్రామాలను, నగరాలను, రాష్ట్రాలను, గొల్లపల్లెలను భిక్ష ఇచ్చాడు. అగ్నిహోత్రుడు అతని బాణాగ్రాల నుండి ఉద్భవించి జ్వలించాడు. ఆ పురుష శ్రేష్ఠుడైనటు కార్తవీరుని ప్రభావంతో అగ్నిహోత్రుడు కొండలను, చెట్లను కాల్చివేశాడు. హయహయనుతో కలిసి అగ్ని గాలితో విజృంభించి వశిష్ఠుని ఆశ్రమాన్ని కాల్చివేశాడు. ధర్మరాజా, ఆశ్రమం కార్తవీర్యునిచే దగ్ధమైపోతే శక్తి సంపన్నుడైన వశిష్ఠుడు అర్జునుని ఇలా శపించాడు. అర్జున, నా ఈ మహావనాన్ని కూడా విడవకుండా దగ్ధం చేశావు. అందుచేత పరశురాముడు యుద్ధంలో నీ బాహువులను నరికివేయును గాక అని శపించాడు. అర్జునుడు మహా తేజస్వి, బలవంతుడు. అంటే అర్జునుడు అంటే కార్తవీర్య అర్జునుడు. నిత్యము శమపరుడై ఉంటాడు కూడా. బ్రాహ్మణ్యుడు, ఇతరులకు శరణమైన వాడు. ఆడ బ్రాహ్మణ్యుడు కదా, దాత, శూరుడు కూడా. మహాత్ముడైనటువంటి వశిష్ఠుడిచ్చిన శాపం గురించి అతడు ఆలోచించనే లేదు. కానీ బలవంతులైనటువంటి అతని పుత్రులు శాపం వల్ల తండ్రి మరణానికి కారకులయ్యారు. క్రూరాత్మలైనటువంటి కొడుకులు శాప నిమిత్తంగా మరింత పొగరెక్కిపోయారు. వారు జమదగ్ని హోమధేనువు యొక్క దూడను లాక్కుపోయారు. ధీమంతుడు, హయహయరాజు అయినటువంటి కార్తవీర్యునికి ఈ విషయం తెలీదు. ఈ కారణంగా మహాత్ముడైన పరశురామునితో యుద్ధం జరిగింది. కోపంతో పరశురాముడు అర్జునుని చేతులు నరికి అంతఃపురంలో తిరిగే ఆవుదూడను తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు. అర్జునుని కొడుకులంతా వారంతా కలిసి మహాత్ముడైనటువంటి జమదగ్ని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు రాముడు, సమిధులు, దర్భల కోసం బయటికి వెళ్ళాడు. అర్జున పుత్రులు మహాత్ముడైనటువంటి జమదగ్ని శిరస్సును నరికేశారు. తరువాత పరశురాముడు తండ్రి వధను తెలుసుకొని కోపించి వెంటనే భూమి మీద క్షత్రియులు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేసి శస్త్రం పట్టాడు. వెంటనే పరశురాముడు పరాక్రమించి కార్తవీర్యని పుత్రులను, మనుమలను అందరినీ కూడా సంహరించాడు. పరమక్రోధి అయినటువంటి పరశురాముడు 1000 కొద్ది హయహయ రాజులను సంహరించి భూమి అంతా రక్తపు బురదలో నింపేశాడు. ఇలా వెంటనే భూమిని క్షత్రియ రహితం చేసి పరశురాముడు మిక్కిలి కరుణ కలిగి వనానికి వెళ్ళిపోయాడు. కొన్ని వేల ఏండ్లు గడిచాక సహజంగానే క్రోధి అయినటువంటి పరశురామునికి నింద కలిగింది. విశ్వామిత్రుని పౌత్రుడు, రాభ్యుని కొడుకు, మహాతపస్వి అయినటువంటి పరావసువు ప్రజల సమావేశంలో రామును నిందిస్తూ ఇలా అన్నాడు. రామా, యయాతి మహారాజు కింద పడినప్పుడు యజ్ఞానికి వచ్చిన ప్రతర్ధనుడు మొదలైన వారు క్షత్రియులు కారా? నీ ప్రతిజ్ఞ చెడిపోయింది. ఇంకా నీవు జన సమావేశంలో గొప్పలు చెబుతున్నావు. క్షత్రియ వీరులకు భయపడి కొండలను ఆశ్రయించావు. ఈ భూమి ఇప్పుడు అంతటా 100 మంది రాజులతో నిండి ఉంది. పరావసుని మాటలు విని పరశురాముడు మళ్ళీ శస్త్రం పట్టాడు. పూర్వం అతడు విడిచిపెట్టిన రాజులు 100 కొద్దీ పెరిగి బలవంతులై భూపతులయ్యారు వాళ్ళంతా కూడా. అతడు మళ్ళీ బాలులతో సహా క్షత్రియులందరినీ చంపాడు. కానీ గర్భంలో ఉన్నవారిని చంపలేదు. వారి పుట్టుకతో మళ్ళీ క్షత్రియ కులం వ్యాప్తి చెందిపోయింది. అప్పుడు రాముడు పుట్టిన వాళ్లను పుట్టినట్లుగా మళ్ళీ చంపాడు. కానీ కొంతమంది క్షత్రియ స్త్రీలు తమ పిల్లలను కాపాడుకున్నారు. ఇలా రాముడు 21 సార్లు భూమిని
క్షత్రియరహితం చేసి అశ్వమేధ యాగం చేసి ఆ యాగం చివర భూమినంతా కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడు. సురుక్కు పట్టిన చేతిని చూపిస్తూ కశ్యపుడు క్షత్రియులను మిగల్చడం కోసం రామునితో ఇలా అన్నాడట: గచ్చతీరం సముద్రస్య గచ్చతీరం సముద్రస్య దక్షిణస్య మహామునే దక్షిణస్య మహామునే నతే మద్విషయే రామ నతే మద్విషయే రామ వస్తవ్యమిహ కర్హిచిత్ వస్తవ్యమిహ కర్హిచిత్. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.